తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకే ఒక మంచి ఐడియా వస్తుంది. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కేపీహెచ్పిలోని స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తున్నానండి. మన ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్స్ అలాంటి అన్ని వీడియోస్ ఉంటాయి. నన్ను కన్సిడర్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఈరోజు మన టైటిల్ థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదండి, కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాను. సో ఇక్కడ చాలా తక్కువ ధరలకి మంచి మంచి బట్టలు కానీ చెప్పులు కానీ బ్యాగ్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ గురించి. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి అండ్ తక్కువ బడ్జెట్లో. సో నేను ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ అయితే వచ్చేసానండి. సో ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. 1-2 అని ఏం చెప్పలేము. ఇంకొక కోటి బజార్ అని కూడా అనొచ్చు, అలా ఉంటుంది. సో ఇక్కడ నాకైతే కొంచెం క్వాలిటీ కూడా బాగానే అనిపించిందండి. మీరు ఎక్కడైనా కూడా స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత బార్గెన్ చేస్తే, ఎంత బేరం ఆడితే మీకు అంత తక్కువకు వస్తుంది. సో మీరు ఒకవేళ ఇలాంటి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ అమ్మల్ని కానీ అక్కల్ని కానీ తీసుకొని వెళ్తే వాళ్ళు చాలా బాగా బార్గెన్ చేస్తారు. ఒకవేళ మీకు బార్గెనింగ్ రాకపోయి ఉంటే, సో ఇక్కడ జడగంటలు జడ కుచ్చులు అన్ని టైప్స్ అయితే ఉన్నాయండి. అలాగే కమ్మలు చూసారా ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఇవే కమ్మలని మనము ప్రీవియస్ వ్లాగ్లో చూస్తే ఒక్కదానికి వచ్చేసి 1000 రూపీస్ అన్నాడు. అలాంటివి 1000కి మనం ఇక్కడనైతే ఆల్మోస్ట్ ఒక 10 జతలు తీసుకువెళ్ళొచ్చు కావచ్చు, అంత బాగున్నాయి. సో మేమైతే ఇక్కడ కేపీహెచ్పిలో షాపింగ్ చేయడానికి వచ్చాం కదా. సో ఇక్కడ ఇది స్టార్ట్ అయ్యేది వచ్చేసి 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 4 నుండి నైట్ 11:30, 12 వరకు కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే ఫీమేల్స్కి కానీ చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ అవుతుందండి. సో మీకు బ్రాండెడ్ ఐటమ్సే కావాలి, బ్రాండెడ్ క్లోత్సే కావాలంటే మాత్రం నేను ఇది సజెస్ట్ చేయను. ఇక్కడ ఈ బాబు ఎందుకో నన్ను విచిత్రంగా చూస్తున్నాడు. ఎందుకో మీకు తెలుసుంటేనైతే కింద కమెంట్ చేయండి. నాకైతే సడన్గా వీడియో తీసిన తర్వాత చూస్తే అర్థమైంది, రికార్డింగ్ ఎడిటింగ్ అప్పుడు. ఇక్కడ చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి. మీకు డైలీ వేర్ అయినా పార్టీ వేర్ అయినా ఆఫీస్కి అయినా కూడా ట్రౌజర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అండ్ అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజెస్, అఫోర్డబుల్ ప్రైజెస్లో మాత్రమే ఉన్నాయి. సో నేనైతే పర్టికులర్గా ఈరోజు మా డాలీ కోసం అయితే వచ్చేసాను. సో కొన్ని బట్టలు తీసుకున్నాను, చెప్పులు, బ్యాగ్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి డాలీ కోసం. మీకు కూడా ఒకవేళ పిల్లలు ఉండి తీసుకోవాలి డైలీ వేర్కి కానీ లేదంటే మీకు పార్టీ వేర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో ఇవి చూసినరా 100 రూపీస్ 200 రూపీస్కి ఒక టాప్ అంట. సో నేనైతే ఈసారి కొన్నే తీసుకున్నాను. నాకు మాత్రం మా డాలీ గారికి ఎక్కువ తీసుకున్నాను. సో ఇక్కడ శారీ కట్టుకొని స్ట్రీట్ షాపింగ్ చేస్తుంటే మాత్రం ఒక విచిత్రంగా అనిపించింది నాకే ఫీలింగ్. సో ఇక్కడ ఈ గాజులు చూసిండ్రు కదా, ఇవి వచ్చేసి 100 రూపీస్కి పేర్ అంటండి. సో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మనకు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ టైం ఉంటే ఒక్కసారి కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అయితే రండి, మీకు మంచి టైం పాస్ అవుతుంది. అలాగే తినడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఈ పౌచ్ వచ్చేసి 200 రూపీస్ అన్నారండి, కాకపోతే 150 రూపీస్కి ఇచ్చేసారు. సో ఇక్కడ 1 కాదు 2 కాదు అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ చూసింది కదా, ఇది మేము వచ్చేసరికి కొంచెం చీకటి అయింది కాబట్టి వీడియో అంత క్లియర్గా అంత పర్టికులర్గా తీయలేకపోయాను. సో మీకు ఒకవేళ మళ్ళీ కావాలంటే చెప్పండి, నాకు మళ్ళీ వెళ్ళి రికార్డ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి 200 రూపీస్కి ఇచ్చారు మా డాలీ గారికి. సో దీంతో పాటు ఒక బ్యాగ్ కూడా ఉంది. నేనైతే ఒక పర్చేస్ చేశాను. మనం ఎక్కడ కొన్నామన్నది కాదు, ఎంత బాగుంది మనం వేసుకుంటే అనేది ముఖ్యం అనేది నా ఒపీనియన్. సో దీని గురించి మీరు ఏమంటారు? అండ్ మీరు బ్రాండెడ్ వాడతారా లేకపోతే నార్మల్ క్లాత్స్ వాడతారా అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రింగ్స్ ఎంతమంది తీసుకుంటున్నారో. నాకు తెలిసి 90% అయితే చాలా వరకు స్ట్రీట్ షాపింగే ఇష్టపడతారండి బ్రాండెడ్ కంటే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నల్ల పూసలు, కమ్మలు, గాజులు అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మనకు ఒక 500 రూపీస్లో ఇలాంటివి అయితే ఒక 10 పేర్స్ అలా వస్తాయి కావచ్చు, అంత బాగున్నాయి. సో ఇక్కడ బట్టలే కాకుండా చిన్నపిల్లలవి, పెద్దవారివి. సో నేను ఇక్కడ కూడా ఒక నల్ల పూసలు అయితే తీసుకున్నాను, 100 రూపీసే. నాకైతే స్ట్రీట్ షాపింగ్ చాలా చాలా ఇష్టం అండి. టైంపాస్కి అయినా కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఇది మనం లైఫ్ లాంగ్ వాడడం కాబట్టి ఒక 2-3 సార్లు వేసుకొని పడేయచ్చు అన్నట్టుగా అయితే అనుకుంటాను. నేను బ్రాండెడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. 1-2 అని చెప్పలేను. అండ్ ఇది ప్రమోషన్ అయితే కాదు, కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ గురించి ఎవరు ప్రమోట్ చేయరు. ఆల్రెడీ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ అలాగే మనకు కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ కానీ
సో ఈ బజార్ వచ్చేసి మనకు మెట్రో పిల్లర్ పక్కనే ఉంటుంది. కేపీహెచ్పిలో మెట్రో దిగిన తర్వాత పక్కకే మనకు స్ట్రీట్ షాపింగ్ అయితే కనిపిస్తుందండి. సో ఇది స్ట్రీట్ షాపింగ్ అని అంత క్లియర్గా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళాల్సిన పని కూడా ఏం లేదు. సో ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బట్టలు, గాజులు, కమ్మలు ఏదన్నా అనుకోండి, ఏదంటే అది ఉన్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనేది కింద తప్పకుండా కమెంట్ చేయండి. నాకు గోల్డ్ ఐటమ్స్ కంటే కూడా ఇలాంటి 1 గ్రామ్ కానీ లేదంటే నార్మల్గా ఐటమ్స్ వచ్చాం ఫ్రెండ్స్. శారీస్లో షాపింగ్, స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ మాత్రం అండి నేను తెలుసుకునే విషయం ఏంటంటే మన గొంతు చిన్నగా ఉండాలి అండ్ అలాగే మంచిగా బేరం ఆడ రావాలి. అట్లయితే మస్తు ఐటమ్స్ కొనుక్కోవచ్చు, లేదంటే మాత్రం వాళ్ళు మనల్ని ఫూల్ చేస్తారు. ఇక్కడ గాజుల కలెక్షన్ కూడా చూడండి, మ్యాచింగ్ ఏ ఐటమ్ కావాలంటే అది కూడా ఉంది. అలాగే మీరు మగ్గం వర్క్తో కావాలన్నా కూడా ఇస్తారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అండి. అండ్ అలాగే ఇక్కడ బ్లౌజ్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. మీకు ఒకవేళ బ్లౌజెస్ కావాలంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. అండ్ ఇక్కడ చూసారా జ్యువెలరీ కూడా బాగుంది. ఇది నేను మా డాలీ గాడి కోసం తీసుకున్నాను. ఆమె పెట్టుకుంటుందో లేదో తెలియదు కానీ బాగా అనిపించింది, తీసుకున్నాను. సో దాని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. అదొక్కటే ఉందనేసి బార్గెన్ చేయంగా 250 రూపీస్కి ఇచ్చిండు. అండ్ ఈ కమ్మలు, గాజులు 1, 2 కాదండి, అన్నీ కూడా 1000కి బిలోనే ఉంటాయి ఆల్మోస్ట్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, ఎలా అనిపిస్తుంది అనేది. కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో నాకు మెయిన్గా నచ్చింది అయితే ప్లాజో సెట్స్ అండ్ ట్రౌజర్స్ అండి. మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. సో కొంచెం స్లిమ్గా ఉండి మంచిగా ఉన్న వాళ్ళకైతే మస్తు ఉన్నాయి ఐటమ్స్ అయితే. సో మా డాలీగాడి కోసం ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాం. ఇంకా అలసిపోయి కొంచెం జ్యూస్ తాగుదాం అనేసి అయితే కూర్చున్నామండి. సో దీన్ని కూడా చేసి కొట్టుకొని మరీ తాగినాము. ఇంకా అక్కడ తిరిగి మార్నింగ్ నుండి గోల్డ్ బ్లాగ్ చేసి అవన్నీ చేసి కూడా అలసిపోయి వచ్చేసి అయితే ఇక్కడ కూర్చున్నాం. మీకు ఒకవేళ మెహందీ వేయించుకోవాలనుకున్నా కూడా వేయించుకోవచ్చు. అండ్ అలాగే జూడియో, జారా వాటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్. సో చూసారు కదండి, ఇది కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.